वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदां भोजवदना वदनाम्बिके सर्वदा सर्वदास्माकं सन्निधिं कुर्यात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये श्रीमहासरस्वती नमः। श्रीगुरुभ्यो नमः। शङ्कारूपेण मच्चित्तं बङ्गीकृतमभूद्यया किङ्करीयस्य सामाय शङ्कराचार्यमाश्रये। भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती। చెప్పండి అందరూ రామాయ నమః. రామాయ నమః. రామాయ నమః. రామాయ నమః. శ్రీరామ జయం శ్రీరామ జయం. శ్రీరామ జయం శ్రీరామ జయం. శ్రీరామ జయం. శ్రీరామ జయం. గతేష్వథన్ నృపో భూయః పూరేషు సహ మంత్రిభిః మంత్రయిత్వా తతశ్చక్రే నిశ్చయజ్ఞః స నిశ్చయం. గతేష్వథన్ నృపో భూయః పౌరేషు సహ మంత్రిభిః మంత్రయిత్వా తతశ్చక్రే నిశ్చయజ్ఞః స నిశ్చయం. గతేష్వథన్ నృపో భూయః పూరేషు సహ మంత్రిభిః మంత్రయిత్వా తతశ్చక్రే నిశ్చయజ్ఞః స నిశ్చయం. గతేష్వథన్ నృపో భూయః పౌరేషు సహ మంత్రిభిః మంత్రయిత్వా తతశ్చక్రే నిశ్చయజ్ఞః స నిశ్చయం. శ్వ ఏవ పుష్యో భవితా శ్వోభిషేచ్యస్తు మే సుతః రామో రాజీవతామ్రాక్షో యౌవరాజ్య ఇతి ప్రభుః. స్వ ఏవ పుష్యో భవితా శ్వోభిషేచ్యస్తు మే సుతః రామో రాజీవతాం రాక్షో యౌవరాజ్య ఇతి ప్రభుః. శ్వ ఏవ పుష్యో భవితా శ్వోభిషేచ్యస్తు మే సుతః రామో రాజీవతామ్రాక్షో యౌవరాజ్య ఇతి ప్రభుః. స్వ ఏవ పుష్యో భవితా శ్వోభిషేచ్యస్తు మే సుతః రామో రాజీవతాం రాక్షో యౌవరాజ్య ఇతి ప్రభుః. పౌరులందరూ వెళ్ళిన తర్వాత నిశ్చయజ్ఞుడైనటువంటి దశరథ మహారాజు మంత్రులతో మళ్ళా సమాలోచన చేసి అతను తన నిర్ణయాన్ని ఇక్కడ ఇట్లా ప్రకటించాడు. రేపే పుష్యమే నక్షత్రం కనుక సర్పముల వంటి ఎర్రని కన్నులు పద్మముల వంటి ఎర్రని కన్నులు గల నా కుమారుడైనటువంటి శ్రీరాముడు రేపు యువరాజ పట్టాభిషిక్తుడు కాగలడు. దేశకాల పరిస్థితులను పూర్తిగా తెలుసుకొని సమయస్ఫూర్తితో సముచితంగా నిర్ణయాలు తీసుకునడంలో సర్వసమర్థుడైనటువంటి వాణ్ణి నిశ్చయజ్ఞుడు అని అంటారు. విన్నారా తల్లి? అథాంతర్గృహమావిశ్య రాజా దశరథస్తదా సూతమామంత్రయామాస రామం పునరిహానయా. 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 అంతట దశరథ మహారాజు మంత్రుల్ని పంపివేసి తాను తన అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ ఆ తర్వాత అతడు తన రథసారథికి శ్రీరాముని ఇక్కడికి తీసుకుని రమ్ము అని ఆజ్ఞ ఇచ్చాడు. ప్రతిగృహ్య సతద్వాక్యం సూతః పునరుపాయయౌ రామస్య భవనం శీఘ్రం రామమానయితుం పునః. ప్రతిగృహ్య స తద్వాక్యం సూతః పునరుపాయయౌ రామస్య భవనం శీఘ్రం రామమానయితుం పునః. ప్రతిగృహ్య సతద్వాక్యం సూతః పునరుపాయయౌ రామస్య భవనం శీఘ్రం రామమానయితుం పునః. ప్రతిగృహ్య స తద్వాక్యం సూతః పునరుపాయయౌ రామస్య భవనం శీఘ్రం రామమానయితుం పునః. ప్రతిగృహ్య స తద్వాక్యం సూతః పునరుపాయయౌ
రామస్య భవనం శీఘ్రం రామమానయితుం పునః प्रतिगृह्य स तद्वाक्यं सूतः पुनरुपाययौ रामस्य भवनं शीघ्रं राममानयितुं पुनः द्वास्थैरावेदितं तस्य रामायागमनं पुनः श्रुत्वैव चापि रामस्तं प्राप्तं शङ्कान्वितोऽभवत् द्वास्थैरावेदितं तस्य रामायागमनं पुनः श्रुत्वैव चापि रामस्तं प्राप्तं शङ्कान्वितोऽभवत् द्वास्थैरावेदितं तस्य रामायागमनं पुनः श्रुत्वैव चापि रामस्तं प्राप्तं शङ्कान्वितोऽभवत् द्वास्थैरावेदितं तस्य रामायागमनं पुनः श्रुत्वैव चापि रामस्तं प्राप्तं शङ्कान्वितोऽभवत् అప్పుడు ఆ రథసారథి మహారాజు మాట శిరసా వహించి శ్రీరాముని మళ్ళా తీసుకురావడానికే వెంటనే బయలుదేరి ఆయన భవనాన్ని సమీపించాడు. సుమంత్రుడి పునరాగమనాన్ని గురించి ద్వారపాలకులు రాముడికి నివేదించాడు. సుమంత్రుడు తన మంత్రిగానికి చేరినట్టుగా శ్రీరాముడు విని పట్టాభిషేకానికి విఘ్నం ఏదైనా ఏర్పడిందా, ఇంకా ఏదైనా ఒక పుత్రం ఏమన్నా సంభవించిందా అనే సందేహాలకు గురయ్యాడు. ప్రవేశ్య చైనం త్వరితం రామో వచనమబ్రవీద్ యదాగమన కృత్యంతే తద్బ్రూహ్య శేషతః प्रवेश्य चैनं त्वरितं रामो वचनमब्रवीत् यदागमनकृत्यन्ते भूयस्तद्ब्रूह्य शेषतः प्रवेश्य चैनं त्वरितं रामो वचनमब्रवीत् यदागमन कृत्यन्ते भूयस्तद्ब्रूह्य शेषतः प्रवेश्य चैनं त्वरितं रामो वचनमब्रवीत् यदागमनकृत्यन्ते भूयस्तद्ब्रूह्य शेषतः प्रवेश्य चैनं त्वरितं रामो वचनमब्रवीत् यदागमन कृत्यन्ते भूयस्तद्ब्रूह्य शेषतः प्रवेश्य चैनं त्वरितं रामो वचनमब्रवीत् यदागमनकृत्यन्ते भूयस्तद्ब्रूह्य शेषतः వెంటనే రాముడు సుమంత్రుని తన భవనంలోకి రప్పించి మరలా నీవు ఇక్కడికి వచ్చిన పని ఏమిటో పూర్తిగా వివరించు అని అతనితో అన్నాడు. తమువాచ తతస్సూతో రాజా త్వాం ద్రష్టుమిచ్చతి శ్రుత్వా ప్రమాణమత్రత్వం గమనాయేతరాయవా तमुवाच ततः सूतो राजा त्वां द्रष्टुमिच्छति श्रुत्वा प्रमाणमत्रत्वं गमनायेतराय वा తమువాచ తతస్సూతో రాజా త్వాం ద్రష్టుమిచ్చతి శ్రుత్వా ప్రమాణమత్రత్వం గమనాయేతరాయ వా तमुवाच ततः सूतो राजा त्वां द्रष्टुमिच्छति श्रुत्वा प्रमाणमत्रत्वं गमनायेतराय वा इति सूचवतः श्रुत्वा रामोऽथ त्वरयान्वितः प्रययौ राजभवनं पुनर्द्रष्टुं नरेश्वरम् इति सूतवचः श्रुत्वा रामोऽथ त्वरयान्वितः प्रययौ राजभवनं पुनर्द्रष्टुं नरेश्वरम् इति सूचवचः श्रुत्वा रामोऽथ त्वरयान्वितः प्रययौ राजभवनं पुनर्द्रष्टुं नरेश्वरम् इति सूतवचः श्रुत्वा रामोऽथ त्वरयान्वितः प्रेययौ राजभवनं पुनर्द्रष्टुं नरेश्वरम् సూతుడు శ్రీరామవచనాన్ని విన్న తర్వాత ఆయనతో రామ మహారాజు గారు మిమ్మల్ని చూడాలనుకున్నారు, వెళ్తామా లేదా అనేది మీ ఇష్టం అని పలికాడు. సుమంత్రుడి మాటలు వినంతనే శ్రీరాముడు ఏమాత్రం అలసింపరా మరలా మహారాజుని దర్శించడానికి రాజభవనానికి బయలుదేరాడు. తం శ్రుత్వా సమనుప్రాప్తం రామం దశరథో నృపః ప్రవేశయామాస గృహం వివక్షుః ప్రియముత్తమం. तं श्रुत्वा समनुप्राप्तं रामं दशरथो नृपः प्रवेशयामास गृहं विवक्षुः प्रियमुत्तमम्. तं श्रुत्वा समनुप्राप्तं रामं दशरथो नृपः प्रवेशयामास गृहं विवक्षुः प्रियमुत्तमम्. तं श्रुत्वा समनुप्राप्तं रामं दशरथो नृपः प्रवेशयामास गृहं विवक्षुः प्रियमुत्तमम्. तं श्रुत्वा समनुप्राप्तं रामं दशरथो नृपः प्रवेशयामास गृहं विवक्षुः प्रियमुत्तमम्. तं श्रुत्वा समनुप्राप्तं रामं दशरथो नृपः प्रवेशयामास गृहं विवक्षुः प्रियमुत्तमम्. శ్రీరాముడు రాజభవనానికి చేరినట్లు విని దశరథ మహారాజు ఆయనకు ఒక ప్రియమైన మాటను తెలుపుకొని అతన్ని తన అంతఃపురంలోకి ప్రవేశపెట్టాడు.
प्रविशन्नेव च श्रीमान् राघवो भवनं पितुः ददर्श पितरं दूरात् प्रणिपत्य कृताञ्जलिः प्रविशन्नेव च श्रीमान् राघवो भवनं पितुः ददर्श पितरं दूरात् प्रणिपत्य कृताञ्जलिः प्रविशन्नेव च श्रीमान् राघवो भवनं पितुः ददर्श पितरं दूरात् प्रणिपत्य कृताञ्जलिः प्रविशन्नेव च श्रीमान् राघवो भवनं पितुः ददर्श पितरं दूरात् प्रणिपत्य कृताञ्जलिः प्रविशन्नेव च श्रीमान् राघवो भवनं पितुः ददर्श पितरं दूरात् प्रणिपत्य कृताञ्जलिः प्रविशन्नेव च श्रीमान् राघवो भवनं पितुः ददर्श पितरं दूरात् प्रणिपत्य कृताञ्जलिः प्रणमन्तं समुत्थाप्य तं परिष्वज्य भूमिपः प्रदिश्य चास्मै रुचिरमासनं पुनरब्रवीत् प्रणमन्तं समुत्थाप्य तं परिष्वज्य भूमिपः प्रदिश्य चास्मै रुचिरमासनं पुनरब्रवीत् प्रणमन्तं समुत्थाप्य तं परिष्वज्य भूमिपः प्रदिश्य चास्मै रुचिरमासनं पुनरब्रवीत् प्रणमन्तं समुत्थाप्य तं परिष्वज्य भूमिपः प्रदिश्य चास्मै रुचिरमासनं पुनरब्रवीत् प्रणमन्तं समुत्थाप्य तं परिष्वज्य भूमिपः प्रविश्य चास्मै रुचिरमासनं पुनरब्रवीत् प्रणमन्तं समुत्थाप्य तं परिष्वज्य भूमिपः प्रदिश्य चास्मै रुचिरमासनं पुनरब्रवीत् శుభలక్షణ సంపన్నుడైనటువంటి శ్రీరాముడు తండ్రి గారు అంతపురంలో ప్రవేశిస్తూ దూరం నుండి నమస్కరించి అంజలి ఘటించిన వాడి తండ్రిని దర్శించాడు. తన కడుపు వచ్చి మరలా ప్రణాళితున్న శ్రీరాముని లేవనెత్తి దశరథుడు అతన్ని తన హక్కును తీర్చుకున్నాడు. పిదప అతనిని ఒక చక్కని ఆసనం మీద కూర్చోబెట్టి మరలా ఇట్లు పలికాడు. రామ వృద్ధోస్మి దీర్ఘాయుర్భుక్తా భోగామయేప్సిత అన్నవద్భిక్రతుషతైస్తథేష్టం భూరి దక్షిణై. रामवृद्धोऽस्मि दीर्घायुर्भुक्ता भोगामयेप्सिताः अन्नवद्भिः क्रतुशतैस्तदेष्टं भूरि दक्षिणैः रामवृद्धोऽस्मि दीर्घायुर्भोक्ता भोगामयेप्सिताः अन्नवद्भिः क्रतुशतैस्तथेष्टं भूरि दक्षिणैः रामवृद्धोऽस्मि दीर्घायुर्भुक्ता भोगामयेप्सिताः अन्नवद्भिः क्रतुशतैस्तदेष्टं भूरि दक्षिणैः रामवृद्धोऽस्मि दीर्घायुर्भुक्ता भोगामयेप्सिताः अन्नवद्भिः क्रतुशतैस्तथेष्टं भूरि दक्षिणैः रामवृद्धोऽस्मि दीर्घायुर्भुक्ता भोगामयेप्सिताः अन्नवद्भिः क्रतुशतैस्तदेष्टं भूरि दक्षिणैः जातमिष्टमपथ्यं मे त्वमद्यानुपमं भुवि दत्तमिष्टमधीतं च मया पुरुषसत्तम जातमिष्टमपत्यं मे त्वमद्यानुपमं भुवि दत्तमिष्टमधीतं च मया पुरुषसत्तम जातमिष्टमपथ्यं मे त्वमद्यानुपमं भुवि दत्तमिष्टमधीतं च मया पुरुषसत्तम जातमिष्टमपत्यं मे त्वमद्यानुपमं भुवि दत्तमिष्टनुधीतं च मया पुरुषसत्तम जातमिष्टमपथ्यं मे त्वमद्यानुपमं भुवि दत्तमिष्टमधीतं च मया पुरुषसत्तम जातमिष्टमपत्यं मे त्वमद्यानुपमं भुवि दत्तमिष्टमधीतं च मया पुरुषसत्तम अनुभूतानि चेष्टानि मया वीरसुखान्यपि देवर्षिपितृविप्राणामवृणोऽस्मि तथात्मनः आवृणोऽस्मि अनुभूतानि चेष्टानि मया वीरसुखान्यपि देवर्षिपितृविप्राणामवृणोऽस्मि तथात्मनः अनुभूतानि चेष्टानि मया वीरसुखान्यपि देवर्षिपितृविप्राणामवृणोऽस्मि तथात्मनः अनुभूतानि चेष्टानि मया वीरसुखान्यपि देवर्षिपितृविप्राणामवृणोऽस्मि तथात्मनः अनुभूतानि चेष्टानि मया वीरसुखान्यपि
దేవర్షి పితృవిప్రాణామనోస్మి తథాత్మనః అనుభూతాని చేష్టాని మయా వీరసుఖాన్యపి దేవశ్రీ పితృవిప్రాణామనృణోస్మి తథాత్మనః. నాయన రామ, నాకు వయసు మీరుంది, ధర్మబద్ధములైన సుఖాలన్నింటినీ కూడా అనుభవించాను. మృష్టానదానాలతో, భూరి దక్షిణతో, జ్యోతిష్టవం మొదలుగున అశ్వమేధం వరకు గల యజ్ఞాలను వందల కొలదిగా ఆచరించాను. ఇష్ట సంతాన ప్రాప్తితో నా కలలు పండినాయి, చతుర్విష పురుషార్థాలు సిద్ధించినాయి. నేను ఈ భూమండలానికి నీవే సాటి లేని వాడవు. ఓ బంగారు తండ్రి, వేదశాస్త్రాది విద్యలు నాకు అబ్బిని. అర్హములైనటువంటి నిత్యాగ్రహోత్రాలను ఆచరించాను. ఇష్ట వస్తువులను కొల్లలుగా దానం చేశాను. ఓ వీరా, నా అభిమతాలన్నింటినీ కూడా తీర్చుకున్నాను. వందల కొలది యజ్ఞాన్ని ఆచరించులచే దేవరుణాన్ని, వేదాధ్యయనం చే ఋషి రుణాన్ని, సత్సంతాన ప్రాప్తిచే పితృ రుణాన్ని, దాన ధర్మంచే విప్ర రుణాన్ని, ధర్మ సుఖానుభవంచే ఆత్మ రుణాన్ని, రుణపంచకాన్ని తీర్చుకున్నాను. ఇక్కడ వివరం చెప్తున్నాడు. పుట్టుకుతోడనే ద్విజుడు 3 రుణాలు, రుణత్రయం కలిగి ఉంటాడు. నిర్దిష్టంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నియమనిష్టలతో వేదాది విద్యలు అభ్యసించినట్లయితే ఋషి రుణం తీరుతుంది. పవిత్రములైనటువంటి యజ్ఞాలను ఆచరిస్తే దేవరుణం తీరుతుంది. సత్సంతానం పొందిన పితృణం తీరుతుంది అని చెప్పాడు. వీళ్ళు అధికంగా చెప్పిన రుణ పంచకం ఏంటంటే దాన ధర్మాల చేత విప్ర రుణమును, ధర్మ సుఖాలను పొందడం చేత ఆత్మరుణము తీరుతుంది. అంటే ధర్మబద్ధంగా సుఖాలు పొందడం చేత అని. నకించిన్ మమ కర్తవ్యం తవాన్యత్ర అభిషేచనాత్ అతో యత్వామహం బ్రూయాం తన్మే త్వం కర్తుమర్హసి. న కించిన్ మమ కర్తవ్యం తవాన్యత్రాభిషేచనాత్ అతో యత్వామహం బ్రూయాం తన్మే త్వం కర్తుమర్హసి. నకించిన్ మమ కర్తవ్యం తవాన్యత్ర అభిషేచనాత్ అతో యత్వామహం బ్రూయాం తన్మే త్వం కర్తుమర్హసి. న కించిన్ మమ కర్తవ్యం తవాన్యత్రాభిషేచనాత్ అతో యత్వామహం బ్రూయాం తన్మే త్వం కర్తుమర్హసి. నకించిన్ మమ కర్తవ్యం తవాన్యత్ర అభిషేచనాత్ అతో యత్వామహం బ్రూయాం తన్మే త్వం కర్తుమర్హసి. న కించిన్ మమ కర్తవ్యం తవాన్యత్రాభిషేచనాత్ అతో యత్వామహం బ్రూయాం తన్మే త్వం కర్తుమర్హసి. కనుక నీ పట్టాభిషేకాన్ని నిర్వహించడం తప్ప నాకు మరి కర్తవ్యమే లేదు. అందువల్ల నీవు నా తృప్తి కొరకు నేను చెప్పినట్టు చెయ్యి. అద్య ప్రకృత సర్వాస్త్వామిచ్చంతి నరాధిపం అతస్త్వాం యువరాజానమభిషేక్ష్యామి పుత్రక. అద్య ప్రకృతయః 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 సర్వాస్త్వామిచ్చంతి నరాధిపం అతస్త్వాం యువరాజానమభిషేక్ష్యామి పుత్రక. ఓ నాయనా, రాజులు, మంత్రులు మొదలుగా గల ప్రజలందరూ కూడా నీవు రాజు కావాలని అభిషేచిస్తున్నారు. కావున నేను యువరాజుగా పట్టాభిషిక్తిని చేస్తున్నాను. అపిచాద్యాశుభాన్ రామ స్వప్నే పశ్యామి దారుణాన్ సనిర్ఘాతాది బోల్కా చ పతతి హమహాస్మనా. అభిచాత్యాశుభాన్ రామ స్వప్నే పశ్యామి దారుణాన్ సనిర్ఘాతాదివోల్కా చ పతతీహ మహాస్మనా. అపిచాద్యాశుభాన్ రామ స్వప్నే పశ్యామి దారుణాన్ సనిర్ఘాతాదిబోల్కా చ పతతి హమహాస్మనా. అపిచాద్యాశుభాన్ రామ స్వప్నే పశ్యామి దారుణాన్ సనిర్ఘాతాదివోల్కా చ పతతీహ మహాస్మనా. అపిచాద్యాశుభాన్ రామ స్వప్నే పశ్యామి దారుణాన్ సనిర్ఘాతాదిబోల్కా చ పతతి హమహాస్మనా. అపిచాద్యాశుభాన్ రామ స్వప్నే పశ్యామి దారుణాన్ సనిర్ఘాతాదివోల్కా చ పతతీహ మహాస్మనా. ఓ రామ, మరొక మాట. ఈ మధ్యకాలంలో నాకు భయంకరమైన నా భజనాలు కనబడుతున్నాయి. పిడుగులతో కూడిన ఉరుకులు, తోకచుక్కలు ఆధ్వర్యం గావిస్తూ పగటిపూటనే నేలపై రాలుతున్నాయి. అనష్టబ్దం అంతేగా ఒత్తిడిగా ఒత్తు లేదండి.
అనష్టబ్దం చ మే రామ నక్షత్రం దారుణైర్గ్రహైః ఆవేదయంతి దైవజ్ఞాః సూర్యాంగారకరాహుభిః. అనష్టబ్ధం చ రామే నక్షత్రం అనష్టబ్దం చ మే రామ నక్షత్రం దారుణైర్గ్రహైః ఆవేదయంతి దైవజ్ఞాः సూర్యాంగారకరాహుభిः. అనష్టబ్దం చ మే రామ నక్షత్రం దారుణైర్గ్రహైః ఆవేదయంతి దైవజ్ఞాః సూర్యాంగారకరాహుభిః. అవస్తబ్ధం చ మే రామ నక్షత్రం దారుణైర్గ్రహైః ఆవేదయంతి దైవజ్ఞాः సూర్యాంగారకరాహుభిः. ప్రాయేణ హి నిమిత్తానాం ఈదృశానాం సముద్భవే రాజా హి మృత్యుమాప్నోతి ఘోరాం వా పదముచ్యతి. ప్రాయేణ హి నిమిత్తానామీదృశానాం సముద్భవే రాజా హి మృత్యుమాప్నోతి ఘోరాం వా పదమృచ్చతి. ప్రాయేణ హి నిమిత్తానాం ఈదృశానాం సముద్భవే రాజా హి మృత్యుమాప్నోతి ఘోరాం వా పదమృచ్చతి. ప్రాయేణ హి నిమిత్తానామీదృశానాం సముద్భవే రాజా హి మృత్యుమాప్నోతి ఘోరాం వా పదమృచ్చతి. ప్రాయేణ హి నిమిత్తానాం ఈదృశానాం సముద్భవే రాజా హి మృత్యుమాప్నోతి ఘోరాం వా పదమృచ్చతి. ప్రాయేణ హి నిమిత్తానామీదృశానాం సముద్భవే రాజా హి మృత్యుమాప్నోతి ఘోరాం వా పదమృచ్చతి. తద్యావదేవ మే చేతో న విముంచతి రాఘవ తావదేవాభిషించస్వ చలా హి ప్రాణినాం మతిః. తద్యావదేవ మే చేతో న విముంచతి రాఘవ తావదేవాభిషించస్వ చలా హి ప్రాణినాం మతిః. తద్యావదేవ మే చేతో న విముంచతి రాఘవ తావదేవాభిషించస్వ చలా హి ప్రాణినాం మతిః. తద్యావదేవ మే చేతో న విముంచతి రాఘవ తావదేవాభిషించస్వ చలా హి ప్రాణినాం మతిః. తద్యావదేవ మే చేతో న విముంచతి రాఘవ తావదేవాభిషించస్వ చలా హి ప్రాణినాం మతిః. తద్యావదేవ మే చేతో న విముంచతి రాఘవ తావదేవాభిషించస్వ చలా హి ప్రాణినాం మతిః. ఓ రామా, నా జన్మ నక్షత్రంలో జన్మరాశి యందు క్రూరగ్రహములైనటువంటి సూర్యుడు, కుజుడు, రాహువు చేరున్నారు అని జ్యోతిష శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు. సాధారణంగా ఇట్టి దుర్నిమిత్తాలు ఏర్పడినప్పుడు రాజు మరణించడమో లేక తీరిన ఆపదలు పాల్గొనడమో జరుగుతుంది. ఓ రఘురామ, ఇప్పటి నా ఈ బుద్ధి సంకల్పం మారకముందే నీవు యువరాజ పట్టాభిషిక్తుడివి కమ్ము. మానవులకు బుద్ధి చాంచల్యం సహజం కదా. అద్య చంద్రోభ్యుపగతః పుష్యాత్ పూర్వం పునర్వసు శ్వః పుష్యయోగం నియతం వక్ష్యంతే దైవచింతకాః. అద్య చంద్రోభ్యుపగతః పుష్యాత్ పూర్వం పునర్వసు స్వః పుష్యయోగం నియతం వక్ష్యంతే దైవచింతకాః. అద్య చంద్రోభ్యుపగతః పుష్యాత్ పూర్వం పునర్వసు శ్వః పుష్యయోగం నియతం వక్ష్యంతే దైవచింతకాః. అద్య చంద్రోభ్యుపగతః పుష్యాత్ పూర్వం పునర్వసు స్వః పుష్యయోగం నియతం వక్ష్యంతే దైవచింతకాః. అద్య చంద్రోభ్యుపగతః పుష్యాత్ పూర్వం పునర్వసు శ్వః పుష్యయోగం నియతం వక్ష్యంతే దైవచింతకాః. అద్య చంద్రోభ్యుపగతః పుష్యాత్ పూర్వం పునర్వసు స్వః పుష్యయోగం నియతం వక్ష్యంతే దైవచింతకాః. తతః పుష్యేభిషించ స్వమనస్త్వరయతీవ మాం శ్వస్త్వాహమభివేక్ష్యామి యౌవరాజ్యే పరంతప. తతః పుష్యేభిషించస్వ మనస్త్వరయతీవ మాం స్వస్తాహమభిషేక్ష్యామి యౌవరాజ్యే పరంతప. తతః పుష్యేభిషించ స్వమనస్త్వరయతీవ మాం స్వస్త్వాహమభిషేక్ష్యామి యౌవరాజ్యే పరంతప. తతః పుష్యేభిషించస్వ మనస్త్వరయతీవ మాం స్వస్తాహమభిషేక్ష్యామి యౌవరాజ్యే పరంతప.
నేడు చంద్రుడు పుబ్బస నక్షత్రంలో ఉన్నాడు, రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు పట్టాభిషేకాన్ని జరుపుట ప్రశస్తమని దైవజ్ఞులు తెలుపుతున్నారు. కావున ఓ రామ, పుష్యమి నక్షత్ర యొక్క ముహూర్తంలోనే అభిషిక్తుడు ఒక ఈ విషయంలో నా మనస్సు నన్ను తొందర పెడుతుంది కనుక రేపే నిన్ను యువరాజ పట్టాభిషిక్తుడిగా చేస్తాను. తస్మాత్ త్వయాద్య ప్రభృతి నిషేయం నియతాత్మన సహ వధ్వోపవస్తవ్యా దర్భప్రస్తరశాయినా. తస్మాత్ త్వయాద్య ప్రభృతి నిషేయం నియతాత్మనా సహ వధ్వోపవస్తవ్యా దర్భప్రస్తరశాయినా. తస్మాత్ త్వయాద్య ప్రభృతి నిషేయం నియతాత్మన సహ వధ్వోపవస్తవ్యా దర్భప్రస్తరశాయినా. తస్మాత్ త్వయాద్య ప్రభృతి నిషేయం నియతాత్మనా సహ వధ్వోపవస్తవ్యా దర్భప్రస్తరశాయినా. తస్మాత్ త్వయాద్య ప్రభృతి నిషేయం నియతాత్మన సహ వధ్వోపవస్తవ్యా దర్భప్రస్తరశాయినా. తస్మాత్ త్వయాద్య ప్రభృతి నిషేయం నియతాత్మనా సహ వధ్వోపవస్తవ్యా దర్భప్రస్తరశాయినా. అందువల్ల ఎప్పుడు నుండే నియమాలను పాటిస్తూ నీవు మా కోడలు సీతాదేవి రాత్రి వేళ ఉపవాస దీక్ష నడుపుతూ దర్భాస్తరణములపై శయనింపవలను. సుహృదశ్చాప్రమత్తాస్త్వాం రక్షन्तు అద్య సమంతతః భవంతి బహు విఘ్నాని కార్యాణ్యేవం విధానిః. సుహృదశ్చాప్రమత్తాస్త్వాం రక్షన్త్వద్య సమంతతః భవంతి బహువిఘ్నాని కార్యాణ్యేవం విధానిః. సుహృదశ్చాప్రమత్తాస్త్వాం రక్షन्त्वद्य సమంతతః భవంతి బహు విఘ్నాని కార్యాణ్యేవం విధానిః. సుహృదశ్చాప్రమత్తాస్త్వాం రక్షన్త్వద్య సమంతతః భవంతి బహువిఘ్నాని కార్యాణ్యేవం విధానిః. సామాన్యంగా ఇటువంటి శుభకార్యాలకు పెక్కిన విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. కావున నీ మిత్రులు కూడా అన్ని విధాలుగా అప్రమత్తలై ఇప్పటి నుండి నిన్ను కాపాడుచుందురు కాక. విప్రోషితశ్చ భరతో యావదేవ పురాదితః తావదేవాభిషేకస్తే ప్రాప్త కాలో మతో మమ. విప్రోషితశ్చ భరతో యావదేవ పురాదితః తావదేవాభిషేకస్తే ప్రాప్తకాలో మతో మమ. విప్రోషితశ్చ భరతో యావదేవ పురాదితః తావదేవాభిషేకస్తే ప్రాప్త కాలో మతో మమ. విప్రోషితశ్చ భరతో యావదేవ పురాదితః తావదేవాభిషేకస్తే ప్రాప్తకాలో మతో మమ. విప్రోషితశ్చ భరతో యావదేవ పురాదితః తావదేవాభిషేకస్తే ప్రాప్త కాలో మతో మమ. విప్రోషితశ్చ భరతో యావదేవ పురాదితః తావదేవాభిషేకస్తే ప్రాప్తకాలో మతో మమ. కామం ఖలు సదాం వృత్తే భ్రాతా తే భరతస్థితః జ్యేష్ఠానువర్తి ధర్మాత్మా సానుక్రోశో జితేంద్రియః. కామం ఖలు సతాం వృత్తే భ్రాతా తే భరతస్థితః జ్యేష్ఠానువర్తి ధర్మాత్మా సానుక్రోశో జితేంద్రియః. కామం ఖలు సదాం వృత్తే భ్రాతా తే భరతస్థితః జ్యేష్ఠానువర్తి ధర్మాత్మా సానుక్రోశో జితేంద్రియః. కామం ఖలు సతాం వృత్తే భ్రాతా తే భరతస్థితః జ్యేష్ఠానువర్తి ధర్మాత్మా సానుక్రోశో జితేంద్రియః. కింతు చిత్తం మనుష్యాణామనిత్యమితి మే మతిః సతాం తు ధర్మనిత్యానాం కృతశోభిచరాఘవ. కింతు చిత్తం మనుష్యాణామనిత్యమితి మే మతిః సతాం తు ధర్మనిత్యానాం కృతశోభిచరాఘవ. కింతు చిత్తం మనుష్యాణామనిత్యమితి మే మతిః సతాం తు ధర్మనిత్యానాం కృతశోభిచరాఘవ. కింతు చిత్తం మనుష్యాణామనిత్యమితి మే మతిః సతాం తు ధర్మనిత్యానాం కృతశోభిచరాఘవ. కింతు చిత్తం మనుష్యాణామనిత్యమితి మే మతిః సతాం తు ధర్మనిత్యానాం కృతశోభిచరాఘవ. కింతు చిత్తం మనుష్యాణామనిత్యమితి మే మతిః సతాం తు ధర్మనిత్యానాం కృతశోభిచరాఘవ. కేకయ రాజ్యంలో మాతామహుడి ఇంట్లో ఉన్నటువంటి భరతుడు తిరిగి అయోధ్యకు వచ్చే లోపలే నీ యువరాజు
యువరాజ పట్టాభి నువ్వు యువరాజ పట్టాభిషిక్తుడు వగుట మేలని నాకు తోస్తున్నది. నీ తమ్ముడైనటువంటి భరతుడు సదా సర్వదా అన్న అడుగు జాడల్లో నడుచుకునేటువంటి వాడు, ధర్మబుద్ధి గలవాడు, దయాళువు, ఇంద్రియ నిగ్రహం గలవాడు, మీది మిక్కిలి నిస్సందేహంగా అతడు సత్పురుషుల మార్గాన్ని అనుసరించేటువంటి వాడు. అయినా శ్రీరామ, సాధారణంగా మనుష్యుల యొక్క చిత్తాలు చంచలాలు. ధర్మ నిరతులైనటువంటి సత్పురుషుల మనస్సులు కూడా ఒక్కొక్కప్పుడు వేరు వేరు కారణాల వలన రాగద్వేషాలతో ప్రభావితమవుతుంటాయి. ఇది నా అభిప్రాయం. ఇత్యుక్తస్సోభ్యనుజ్ఞాతశ్వో ఇత్యుక్త భావిన్యభిషేచనే వ్రజేతి రామ పితరమభివాద్యాభ్యయాద్గృహం. ఇత్యుక్తస్తోభ్యనుజ్ఞాతశ్వో భావిన్యభిషేచనే వ్రజేతి రామః పితరం అభివాద్యావ్యయాద్ గృహం. ఇత్యుక్తస్సోభ్యనుజ్ఞాతశ్వో భావిన్యభిషేచనే వ్రజేతి రామ పితరమభివాద్యాభ్యయాద్గృహం. ఇత్యుక్తస్థోభ్యనుజ్ఞాతశ్వో భావిన్యభిషేచనే వ్రజేతి రామః పితరం అభివాద్యావ్యయాద్ గృహం. కలిపి చెప్పాలమ్మా. ఇత్యుక్తస్సోభ్యనుజ్ఞాతశ్వో భావిన్యభిషేచనే వ్రజేతి రామ పితరమభివాద్యాభ్యయాద్గృహం. ఇత్యుక్తస్థోభ్యనుజ్ఞాతశ్వో భావిన్యభిషేచనే వ్రజేతి రామః పితరం అభివాద్యావ్యయాద్ గృహం. మరునాడు జరుగుతున్న పట్టాభిషేక విషయాలను గురించి తెలిసి నాయన రామ ఇక వెళ్ళు అని అనుజ్ఞించిన తర్వాత శ్రీరాముడు తండ్రికి ప్రణమిల్లి తన భవనానికి చేరాడు. ప్రవిశ్యచాత్మనవేశ్య రాజ్ఞోద్దిష్టేభిషేచనే తత్క్షణేన చ నిర్గమ్య మాతురంతః పురంజయౌ. ప్రవిశ్య చాత్మనో వేష్మ రాజ్యోద్దిష్టేభిషేచనే తత్క్షణేన చ నిర్గమ్య మాతురంతఃపురం యయౌ. ప్రవిశ్యచాత్మనో వేష్మరాజ్ఞోద్దిష్టేభిషేచనే తత్క్షణేన చ నిర్గమ్య మాతురంతః పురంజయౌ. ప్రవిశ్య చాత్మనో వేష్మ రాజ్ఞోదిష్టేభిషేచనే తత్క్షణేన చ నిర్గమ్య మాతురంతఃపురం యయౌ. ప్రవిశ్యచాత్మనో వేష్మరాజ్ఞోద్దిష్టేభిషేచనే తత్క్షణేన చ నిర్గమ్య మాతురంతః పురంజయౌ. ప్రవిశ్య చాత్మనో వేష్మ రాజ్ఞోదిష్టేభిషేచనే తత్క్షణేన చ నిర్గమ్య మాతురంతఃపురం యయౌ. తత్ర తాం ప్రవణామేవ మాతరం క్షౌమవాసినీం వాగ్యతాం దేవతాగారే తదర్శాయాచతీం శ్రియం. తత్ర తాం ప్రవణామేన మాతరం క్షౌమవాసినీం వాగ్యతాం దేవతాగారే దదర్శాయాచతీం శ్రియం. రాముడు తన భవనంలో ప్రవేశించాడు. తర్వాత తండ్రి అయినటువంటి దశరథుడు సంకల్పించిన యువరాజ పట్టాభిషేకాన్ని గురించి కౌసల్యమాతకు తెలుపుదలిచిన వాడే తక్షణమే బయలుదేరి ఆమె అంతఃపురానికి చేరుకున్నాడు. తత్ర తాం ప్రవణామేవ మాతరం క్షౌమవాసినీం వాగ్యతాం దేవతాగారే దదృశాయాచతీం శ్రియం. తత్ర తాం ప్రవణామేవ మాతరం క్షౌమవాసినీం వాగ్యతాం దేవతాగారే దదర్శాయాచతీం శ్రియం. తత్ర తాం ప్రవణామేవ మాతరం క్షౌమవాసినీం వాగ్యతాం దేవతాగారే దదర్శాయాచతీం శ్రియం. తత్ర తాం ప్రవణామేవ మాతరం క్షౌమవాసినీం వాగ్యతాం దేవతాగారే దదర్శాయాచతీం శ్రియం. అక్కడ కౌసల్యాదేవి వ్రతాచరణానికి తగిన పట్టు వస్త్రాన్ని ధరించి అంతఃపురంలో తన పూజామందిరంలో ఇష్టదేవ ధ్యానంలో నిమగ్నమై శ్రీరాముడికి రాజ్యలక్ష్మి కోరుతూ మౌనంగా ప్రార్థిస్తున్నది. అటువంటి దశలో రఘురాముడు ఆమెను దర్శించాడు. ప్రాగేవచాగత తత్ర సుమిత్రా లక్ష్మణస్తదా సీతా చానాయితా శ్రుత్వా ప్రియం రామ అభిషేచనం. ప్రాగేవ చాగత తత్ర సుమిత్రా లక్ష్మణస్తదా సీతా చానాయితా శ్రుత్వా ప్రియం రామాభిషేచనం. ప్రాగేవచాగత తత్ర సుమిత్రా లక్ష్మణస్తదా సీతా చానాయితా శ్రుత్వా ప్రియం రామాభిషేచనం. ప్రాగేవ చాగత తత్ర సుమిత్రా లక్ష్మణస్తదా సీతా చానాయితా శ్రుత్వా ప్రియం రామాభిషేచనం. ప్రాగేవచాగత తత్ర సుమిత్రా లక్ష్మణస్తదా
సీతా చానాయితా శ్రుత్వా ప్రియం రాజాభిషేచనం. प्रागेव च गता तत्र सुमित्रा लक्ष्मणस्तदा सीता चानायिता श्रुत्वा प्रियं रामाभिषेचनम्. సంతోషకరమైనటువంటి శ్రీరాముడు పట్టాభిషేక వార్తను విన్నటువంటి సుమిత్రాదేవి లక్ష్మణుడు రాముడు రాకముందే అక్కడికి చేరి ఉన్నారు. సీతాదేవి కూడా దాసీజనం వెంట అక్కడికి వచ్చి ఉన్నది. తస్మిన్ కాలే హి కౌసల్యా తస్థానామీలితే క్షణ సుమిత్రయాన్వాస్యమానా సీతయా లక్ష్మణేన చ. तस्मिन् काले हि कौसल्या तस्मानामीलिते क्षण सुमित्रयान्वास्यमाना सीतया लक्ष्मणेन च. తస్మిన్ కాలే హి కౌసల్యా తస్థానామీలితే క్షణ तस्मिन् काले हि कौसल्या तस्थानामीलिते क्षण సుమిత్రయాన్వాస్యమానా సీతయా లక్ష్మణేన చ. सुमित्रयान्वाप्यमाना सीतया लक्ष्मणेन च. तस्मिन् काले हि कौसल्या तस्थानामीलिते क्षण सुमित्रयान्वास्यमाना सीतया लक्ष्मणेन च. तस्मिन् काले हि कौसल्या तस्थानामीलिते क्षण सुमित्रयान्वास्यमाना सीतया लक्ष्मणेन च. श्रुत्वा पुष्येण पुत्रस्य यौवराज्याभिषेचनं प्राणायामेन पुरुषं ध्यायमाना जनार्दनम्. श्रुत्वा पुष्येण पुत्रस्य यौवराज्याभिषेचनं प्राणायामेन पुरुषं ध्यायमाना जनार्दनम्. श्रुत्वा अम्मा చూసారా ప్రాణాయామం చేస్తున్నదా కౌసల్య. శ్రుత్వా పుష్యేణ పుత్రస్య యౌవరాజ్య అభిషేచనం ప్రాణాయామేన పురుషం ధ్యాయమానా జనార్దనం. श्रुत्वा पुष्येण पुत्रस्य यौवराज्याभिषेचनं प्राणायामेन पुरुषं ध्यायमाना जनार्दनम्. श्रुत्वा पुष्येण पुत्रस्य यौवराज्याभिषेचनं प्राणायामेन पुरुषं ध्यायमाना जनार्दनं. श्रुत्वा पुष्येण पुत्रस्य यौवराज्याभिषेचनं प्राणायामेन पुरुषं ध्यायमाना जनार्दनम्. तथा सन्नियमानेन सोऽभिगम्याभिवाद्य च उवाच वचनं रामो हर्षयोंस्तामिदं तदा. तथा सन्नियमामेन सोऽभिगम्याभिवाद्य च उवाच वचनं रामो हर्षयं स्थामिदं तदा. तथा सन्नियमानेन सोऽभिगम्याभिवाद्य च उवाच वचनं रामो हर्षयोंस्तामिदं तदा. तथा सन्नियमामेन सोऽभिगम्याभिवाद्य च उवाच वचनं रामो हर्षयं स्थामिदं तदा. శ్రీరాముడు అక్కడికి వచ్చినప్పటికే కౌసల్యాదేవి తన పుత్రుడైనటువంటి శ్రీరాముడికి పుష్పీ నక్షత్రయుక్త సుముహూర్తంలో యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది అని విని ఉన్నది. సుమిత్రాదేవి లక్ష్మణుడు సీతాదేవి ఆమెను సేవిస్తున్నారు. కౌసల్యాదేవి ప్రాణాయామ పూర్వకంగా పురుషోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ కన్నులు మూసుకున్నది. ఆ శ్రీరాముడు నియమనిష్టల్లో ఉన్నటువంటి తల్లిని సమీపించి ఆమెకు పాదాభివందనం చేశాడు. తర్వాత ఆమెకు సంతోషాన్ని కూరుస్తూ ఇట్లా మాట్లాడాడు. అంబపిత్రాని యుక్తోస్మి ప్రజాపాలన కర్మణి భవితాశ్వోభిషేకో మే యథా మే శాసనం పితుః. अम्बपित्रा नियुक्तोऽस्मि प्रजापालनकर्मणि भविताश्वोऽभिषेको मे यथा मे शासनं पितुः. అంబపిత్రాని యుక్తోస్మి ప్రజాపాలన కర్మణి భవితాశ్వోభిషేకో మే యథా మే శాసనం పితుః. अम्बपित्रा नियुक्तोऽस्मि प्रजापालनकर्मणि అమ్మా దీర్ఘ अम्बपित्रा नियुक्तोऽस्मि प्रजापालनकर्मणि भवित्वाश्वोऽभिषेको मे यथा मे शासनं पितुः. అంబపిత్రాని యుక్తోస్మి ప్రజాపాలన కర్మణి భవితాశ్వోభిషేకో మే యథా మే శాసనం పితుః. अम्बपित्रा नियुक्तोऽस्मि प्रजापालनकर्मणि भविताश्वोऽभिषेको मे यथा मे शासनं पितुः. सीतयाप्युपवस्तव्या रजनीयं मया सह एनमृत्विगुपाध्यायैः सह मामुक्तवान् पिता. सीतयाप्युपवस्तव्या रजनीयं मया सह एवमत्विगुपासाध्यायै सह मामुक्तनात्सिता. ఏవ మృత్విగుపాధ్యాయి. కొంచెం కొంచెం ఈ శ్లోకం జాగ్రత్తగా చెప్పాలి. एव मृत्विगुपाध्यायै అంతే బాగా చెప్పావమ్మా.
सीतयाप्युपवस्तव्या रजनीयं मया सह एव मृत्विगुपाध्यायैः सह मामुक्तवान् पिता। सीतयाप्युपवस्तव्या रजनीयं मया सह एव मृत्विगुपा साध्यायै सह मामुक्तवान् पिता। మా ప్రజలను పాలించే బాధ్యతలను చేపట్టవలసిందిగా తండ్రి గారు నన్ను ఆజ్ఞాపించారు. వారి ఆదేశాన్ని అనుసరించి రేపు నాకు యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది. నా భార్య అయినటువంటి సీత నేను నేటి రాత్రి ఉపవసింపాలి. తండ్రి గారు ఉత్తేజులతో గురువులతో ఆలోచించి ఇచ్చిన ఆదేశం ఇది. యాని యాన్యత్ర యోగ్యాని శోభావిన్యభిషేచనే తాని మే మంగళాన్యద్య వైదేహ్యాశ్చైవ कारय। यानि यान्यत्र योग्यानि शोभाविन्यभिषेचने तानि मे मङ्गलान्यद्य वैदेह्याश्चैव कारय। यानि यान्यत्र योग्यानि शोभाविन्यभिषेचने तानि मे मङ्गलान्यद्य वैदेह्याश्चैव कारय। यानि यान्यत्र योग्यानि शोभिनिव्यभिषेचने तानि मे मङ्गलान्यद्य वैदेह्याश्चैव कारय। यानि यान्यत्र योग्यानि शोभाविन्यभिषेचने तानि मे मङ्गलान्यद्य वैदेह्याश्चैव कारय। यानि यान्यत्र योग्यानि शोभाविन्यभिषेचने तानि मे मङ्गलान्यद्य वैदेह्याश्चैव कारय। एतच्छ्रुत्वा तु कौसल्याचरकालाभिकाङ्क्षितम् हर्षबाष्पकलं वाक्यमिदं राममभाषत। यत्र छुत्वा तु कौसल्या चिरकालाभिकाङ्क्षितं हर्षभाष्पकलं वाक्यमिदं राममभाषत। एतच्छ्रुत्वा तु कौसल्या चिरकालाभिकाङ्क्षितं हर्षबाष्पकलं वाक्यमिदं राममभाषत। एतच्छ्रुत्वा तु कौसल्या चिरकालाभिकाङ्क्षितं हर्षभाष्पकलं वाक्यमिदं राममभाषत। एतच्छ्रुत्वा तु कौसल्या चिरकालाभिकाङ्क्षितं हर्षबाष्पकलं वाक्यमिदं राममभाषत। एतच्छ्रुत्वा तु कौसल्या चिरकालाभिकाङ्क्षितं हर्षभाष्पकुलं वाक्यमिदं राममभाषत। वत्स वत्स रामचिरञ्जीव हतास्ते परिपन्थिनः ज्ञातीन् वत्स मे त्वं श्रिया युक्तः सुमित्रायाश्च नन्दय। वत्स रामचिरञ्जीव हतास्ते परिबन्धिनः ज्ञातीन् मे त्वं श्रिया युक्तः सुमित्रायाश्च सञ्चय। नन्दय कदा నందయ సారీ గురుగారు. वत्स रामचिरञ्जीव हतास्ते परिपन्थिनः ज्ञातीन् मे त्वं श्रिया युक्तः सुमित्रायाश्च नन्दय। వత్స రామ చిరంజీవ హతాస్తే పరిబంధినః జ్ఞాతీన్ మే త్వం శ్రియాయుక్తః సుమిత్రాయాశ్చ నందయ. वत्स रामचिरञ्जीव हतास्ते परिपन्थिनः ज्ञातीन् मे त्वं श्रिया युक्तः सुमित्रायाश्च नन्दय। వత్స రామ చిరంజీవ హతాస్తే పరిబంధినః జ్ఞాతీన్ మే త్వం శ్రియాయుక్తః సుమిత్రాయాశ్చ నందనః. మా నీవు రేపు జరగనున్న పట్టాభిషేకానికి సంబంధించి ఆచరించదగు అభ్యంజనాలు మంగళ కార్యక్రమాలను నాకు వైదేహికి నిర్వహించు. అంతర కౌసల్యాదేవి తాను చిరకాలం నుండి అభిలషిస్తున్నటువంటి శ్రీరామ పట్టాభిషేక వార్తలు విని ఆనంద బాష్పాన్ని రాలుస్తూ రాముడితో ఈ విధంగా వ్యక్త మధుర వచనాల్ని పలికింది. కళ్యాణే బత నక్షత్రే మయి జాతోసి పుత్రక ఏన త్వయా దశరథో గుణైరారాధితః పితా. కళ్యాణే బత నక్షత్రే మయి జాతోసి పుత్రక येन त्वया दशरथो गुणैराराधितः पिता. कल्याणे बत नक्षत्रे मयि जातोऽसि पुत्रक येन त्वया दशरथो गुणैराराधितः पिता. कल्याणे बत नक्षत्रे मयि जातोऽसि पुत्रक येन त्वया दशरथो गुणैराराधितः पिता. कल्याणे बत नक्षत्रे मयि जातोऽसि पुत्रक येन त्वया दशरथो गुणैराराधितः पिता. कल्याणे बत नक्षत्रे मयि जातोऽसि पुत्रक येन त्वया दशरथो गुणैराराधितः पिता. अमोघं बत मे क्षान्तं पुरुषे पुष्करे क्षणे येयमिक्ष्वाकुराज्य श्रीः पुत्रत्वां संश्रयिष्यति.
అమోఘం బత మే క్షాంతం పురుషే పుష్కరే క్షణే ఏయమిక్ష్వాకురాజ్యశ్రీః పుత్రత్వాం సంశ్రయిష్యతి. అమోఘం బద మే క్షాంతం పురుషే పుష్కరే క్షణే ఏయమిక్ష్వాకురాజ్య శ్రీః పుత్రత్వాం సంశ్రయిష్యతి. అమోఘం బత మే క్షాంతం పురుషే పుష్కరే క్షణే ఏయమిక్ష్వాకురాజ్యశ్రీః పుత్రత్వాం సంశ్రయిష్యతి. అమోఘం బత మే క్షాంతం పురుషే పుష్కరే క్షణే ఏయమిక్ష్వాకురాజ్య శ్రీః పుత్రత్వాం సంశ్రయిష్యతి. అమోఘం బత మే క్షాంతం పురుషే పుష్కరే క్షణే ఏయమిక్ష్వాకురాజ్యశ్రీః పుత్రత్వాం సంశ్రయిష్యతి. నా చిన్నారి రామయ్య చిరకాలం వృద్ధిల్లు. శాంతమ్మ అనిలాగే మాట్లాడుతోంది. నీ శత్రువులు నశింతురుగాక, నీవు రాజ్యలక్ష్మిని చేపట్టు. మన బంధువులందరినీ, నా బంధువులను, సుమిత్ర పిన్ని బంధువులను ఆనందింపజేయి. నాయన, ఒక శుభ నక్షత్ర యుక్త లగ్నంలో నీవు నా ఎందు ఉదయించి నాకు ఎనలేని సంతోషాన్ని గురించి శుభలక్షణ సంజాతుడమైన నీ యొక్క సద్గుణాలకు మీ తండ్రి దశరథుడు ఎంతగానో మురిసిపోతున్నాడు. కన్నయ్య, శాంతమ్మ, నువ్వే గుర్తుకొస్తున్నావు నాకు. కమలాక్షుడు పురుషోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణని గురించి దీక్షతో నేను చేసిన ఉపవాస వ్రతాదులన్నీ కూడా సఫలములైన. అందువల్లనే ఇక్ష్వాకు రాజ్యలక్ష్మి నిన్ను వరింపనుంది. అలా మాట్లాడుతుంటే నువ్వు గుర్తుకొస్తావమ్మా. అవునా? చాలా ధన్యవాదాలు గురుగారు. ఒక మంచిగా కౌసల్యమ్మతో నన్ను పోల్చారు. ఇక్కడ ఎంత సంపదలు, ఎంత విద్య, ఎంత బలం ఉన్నా కూడా, ఎంత అధికారం ఉన్నా కూడా భగవంతుణ్ణి అది నిలుపుకోవటానికి, ఇంకా యోగాలు రావడానికి ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉండాలనే విషయాన్ని తెలియజేస్తున్నారు. మనం అందరం అది గుర్తించాలి. ఇక్కడ దాకా వచ్చాము, చాలే, ఇంక దేవుడి పూజలు అవన్నీ ఎందుకులే, చేసింది చాలు, అబ్బో చాలా చేశాం అని చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు. ఇప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తూనే ఉండాలి, ఆరాధిస్తూనే ఉండాలి. ఇత్యేవ ముక్తో మాత్రేదం రామో భ్రాతరమబ్రవీత్ ప్రాంజలిం ప్రహ్వమాసేనమభివీక్ష్య స్మయన్నివ. ఇత్యేవముక్తో మాత్రేదం రామో భ్రాతరమబ్రవీత్ ప్రాంజలిం ప్రహ్వమాసీనమభివీక్ష్య స్మయన్నివ. ఇత్యేవముక్తో మాత్రేదం రామో భ్రాతరమబ్రవీత్ ప్రాంజలిం ప్రహ్వమాసేనమభివీక్ష్య స్మయన్నివ. ఇత్యేవముక్తో మాత్రేదం రామో భ్రాతరమబ్రవీత్ ప్రాంజలిం ప్రహ్వమాసీనమభివీక్ష్య స్మయన్నివ. ఇత్యేవముక్తో మాత్రేదం రామో భ్రాతరమబ్రవీత్ ప్రాంజలిం ప్రహ్వమాసేనమభివీక్ష్య స్మయన్నివ. ఇత్యేవముక్తో మాత్రేదం రామో భ్రాతరమబ్రవీత్ ప్రాంజలిం ప్రహ్వమాసీనమభివీక్ష్య స్మయన్నివ. కౌసల్యమాత ఇట్లా ఆశీర్వచనాలు పలికిన తర్వాత శ్రీరాముడు పక్కనే వినమ్రతతో అంజలి ఘటించి ఆశీనుడైనటువంటి సోదరుడైనటువంటి లక్ష్మణస్వామితో చిరునవ్వు చిందిస్తూ ఇట్లా అన్నాడు. లక్ష్మణే మాం మయా సార్థం ప్రసాదిత్వం వసుంధరాం తృతీయం మేంతరాత్మానం త్వామియం శరీరుపస్థితా. లక్ష్మణే మాం మయా సార్ధం ప్రసాదిత్వం వసుంధరాం ద్వితీయం మే అంతరాత్మానం త్వామియం. అట్లా ఏమిటి మే ఆ ఉందా అక్కడేమన్నా? ద్వితీయం మే అంతరాత్మానం త్వామియం శ్రీరుపస్థితా. లక్ష్మణే మాం మయా సార్థం ప్రసాదిత్వం వసుంధరాం ద్వితీయం మేంతరాత్మానం త్వామియం శ్రీరుపస్థితా. లక్ష్మణే మాం మయా సార్ధం ప్రసాదిత్వం వసుంధరాం ద్వితీయం మేంతరాత్మానం త్వామియం శ్రీరుపస్థితా. లక్ష్మణే మాం మయా సార్థం ప్రసాదిత్వం వసుంధరాం ద్వితీయం మేంతరాత్మానం త్వామియం శ్రీరుపస్థితా. లక్ష్మణే మాం మయా సార్ధం ప్రసాదిత్వం వసుంధరాం ద్వితీయం మేంతరాత్మానం త్వామియం శ్రీరుపస్థితా. సౌమిత్రే భుంక్ష్వ భోగాంస్త్వమిష్టాన్ రాజ్యఫలాని చ జీవితం చ హి రాజ్యం చ త్వదర్థమభికామయే. సౌమిత్రే భుంక్ష్వ భోగాంస్త్వమిష్టాన్ రాజ్యఫలాని చ
జీవితం చ హి రాజ్యం చ త్వదర్థమభికామయే. సౌమిత్రే భుంక్ష్వ భోగాంస్త్వమిష్టాన్ రాజ్యఫలాని చ జీవితం చ హి రాజ్యం చ త్వదర్థమభికామయే. సౌమిత్రే భుంక్ష్వ భోగాం స్వమిష్టాన్ రాజ్యఫలాని చ జీవితం చ హి రాజ్యం చ త్వదర్థమభికామయే. మా దీర్ఘాలు వస్తున్నాయి తల్లి, నా తల్లి గదు జాగ్రత్త గమనించు. అలాగే గురుగారు. సౌమిత్రే భుంక్ష్వ భోగాంస్త్వమిష్టాన్ రాజ్యఫలాని చ జీవితం చ హి రాజ్యం చ త్వదర్థమభికామయే. సౌమిత్రే భుంక్ష్వ భోగాం స్వమిష్టాన్ రాజ్యఫలాని చ జీవితం చ హి రాజ్యం చ త్వదర్థమభికామయే. మళ్ళీ దీర్ఘం వచ్చింది. రాజ్యం చ త్వదర్థమభికామయే. ఓ లక్ష్మణ, నీవు నా బహిప్రాణం కావున ఈ కోసల రాజ్యలక్ష్మి నిన్ను చేరినట్లే కనుక నాతో కూడి నీవు కూడా ఈ వసుధని పాలించు. ఓ సౌమిత్రి, నీకు ఇష్టమైనటువంటి సకల భోగ్య పదార్థాలను అనుభవించు. అమూల్యమైనటువంటి రత్నాలను, వస్త్రాలను, ఆభరణాలను పొందు. ఈ రాజ్యమే కాదు, నా ప్రాణాలే నీవి. వీటన్నిటినీ నీ కొరకే కోరుతున్నాను. ఇంతలా రాముడు మాట్లాడుతున్నాడు. కొంత ధర్మబద్ధంగా లేదు అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది కదా. ఇత్యుక్త్వా లక్ష్మణో రామో మాతరావభివాద్య చ అభ్యజ్ఞాప్య సీతాంచ జగామస్వం నివేశనం. ఇత్యుక్త్వా లక్ష్మణం రామో మాతరానభివాద్య చ మాతరావభివాద్య చ అభ్యనుజ్ఞాస్య సీతాంచ జగామస్వం నివేశనం. లక్ష్మణుణ్ణి పరీక్షిస్తూ ఉన్నాడు. లక్ష్మణుని మీద నమ్మకంతోనూ ఈ మాటలు పలికాడు. అది నేను అడిగిన దానికి ప్రశ్నకి సమాధానం. ఇత్యుక్త్వా లక్ష్మణో రామో మాతరావభివాద్య చ అభ్యనుజ్ఞాప్య సీతాంచ జగామస్వం నివేశనం. ఇత్యుక్త్వా లక్ష్మణం రామో మాతరావభివాద్య చ అభ్యనుజ్ఞాస్య సీతాంచ జగామస్వం నివేశనం. ఇత్యుక్త్వా లక్ష్మణో రామో మాతరావభివాద్య చ అభ్యనుజ్ఞాప్య సీతాంచ జగామస్వం నివేశనం. ఇత్యుక్త్వా లక్ష్మణం రామో మాతరావభివాద్య చ అభ్యనుజ్ఞాస్య సీతాంచ జగామస్వం నివేశనం.